ఉండమంటావా ఏజే? నేను వెళ్ళటం తప్పదు. నేను ఉండనా అని అడుగుతున్నాను. అది నీ ఇష్టం. నన్ను ఇక్కడుంచి నువ్వు ముంబైకి పారిపోదాం అనుకుంటున్నావా? ఒకరికి జడిసి పారిపోయేవాడు కాదు ఏజే. ఈ ఇద్దరి మధ్య ఏదో రహస్యం ఉన్నట్టుంది. ఈ దేవయాని మాటలు, ప్రవర్తన అన్నీ వింతగానే ఉన్నాయెందుకో. ఏజే కూడా ఆమె ఉంటే చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? పెళ్లి రోజు కలుద్దాం. అప్పటిదాకా ముంబై పారిపోతావా? పారిపోవడం కాదు, పని మీద పోవటం. పని పడిందా? పని కల్పించుకోవాల్సిన పని పడిందా? నువ్వు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను లేనప్పుడు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరమూ లేదు. నీకు లేదు, నాకుంది. ఏంటి అవసరం? అది నీకనవసరం. నేను చాలా ఓపిక పడుతున్నాను దేవ్యాని. ఇందాక నువ్వు చాలా తెలివిగా మాట్లాడావు. నీకు తెలివితేటలు చాలా ఎక్కువయ్యాయి. మనుషుల జీవితాలతో ఆడుకోకు. నాకు పాఠం చెప్పాలని వచ్చి నువ్వు గుణపాఠం చెప్పించుకోకు. ఆ కర్మ నాకు లేదు. ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేసినందుకు ఆ పాఠం, గుణపాఠం నేనే నీకు చెప్తాను. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నేను నీకు భయపడలేదని గుర్తుపెట్టుకో. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఇది నేను చేస్తున్న పెళ్లి. అంజలి వరుసకు నాకు మరదలే అయినా ఇప్పుడు నా కూతురుతో సమానం. ఆ పెళ్లి డిస్టర్బ్ కాకూడదని ఓపిక పడుతున్నాను. నీ ఇంట్లో ఇవాళ పెళ్లి జరుగుతోంది. నా ఇంట్లో ఏనాడో చావు జరిగింది. ఆనాడే నేను నీకు సవాల్ విసిరాను. ఏ రోజుకైనా నేను తిరిగొచ్చి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని. ఆ రోజు దగ్గరకొచ్చేసింది. నేను రావటంతో నీలో భయం మొదలైందని నాకర్థం అవుతుంది. అది ఒప్పుకోవడానికి మేలీగో అడ్డం వస్తోంది. భయం నా మనసులో ఉండాలి. నీ మాటల వల్ల అది పుట్టదు. ఈ మాటలే తూటాలై నీ జీవితాన్ని ఛిద్రం చేస్తాయి మిస్టర్ అభినవ్ జాగర్లమూడి. నా జీవితంలో ఓటమనేదే లేదు. అవునేమో, కానీ ఇప్పుడుంటుంది. ఇప్పటిదాకా నీకు ఈ దేవయాని ఎదురు పడలేదు కదా. ప్రతీకారం నీతో ప్రగల్భాలు పలికిస్తుంది. నీ పగ నీ భవిష్యత్తునే బలి తీసుకోవచ్చు. నీ మంచి కోసమే చెప్తున్నాను. నాతో తలపడాలని తపన పడకో. తపస్సు చేసినా నీకది సాధ్యం కాదు. లోకాలు జయించాలంటే తపస్సు చేయాలి. నీ పాపాలు బయట పెట్టాలంటే తపస్సుతో పనేముంది? నేను సాక్ష్యంగా ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. నీ మనస్సాక్షిని అడుగు. నా అన్న చావుకు నువ్వే కారణం. అప్పుడు నీ అన్న మాత్రమే మూర్ఖుడు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, మూర్ఖత్వం అనేది నీ రక్తంలోనే ఉందని. నేను మూర్ఖులతో మాట్లాడను. పెళ్లికి పెద్దగా వస్తావు, చుట్టం చూపుగా వస్తావు, పిలవని పేరంటానికి సింగారించుకునే వస్తావో నీ ఇష్టం. వెళ్ళు. దక్ష కూడా మీ అంత సమర్థురాలే కదా.
అంజలి పెళ్లి మీ చేతుల మీదుగా జరిపిస్తానని మాట ఇచ్చి కూడా వెళ్తున్నారంటే కేవలం దేవయ్యనే కారణమని నాకు అనిపిస్తుంది. లేదంటే మీరు దక్షిణే పంపించేవాళ్ళు. నాకిలా జరిగినా కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారంటే ఎందుకు? దేవయాని మూలంగానే కదా. చూసి నవ్వుకోవడానికి వచ్చావా? ఓడిపోయిన నీ మొహంలో ఉక్రోషం చూడాలన్న కోరికని ఆపుకోలేకొచ్చాను. అరే, ఇంత ఉక్రోషమా కోడలి పిల్ల? పొండు మీద కారం చల్లడానికి వచ్చాను అని అనుకోకపోతే 2 మాటలు చెప్పేళ్తాను. ఏజీని ఆపుతానన్నాను, ఆపాను. కానీ ఆ ప్లేస్లో నిన్ను పంపిస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు. ఆ ఘనకార్యం కూడా నాదే. ఏజే బదులు నిన్ను పంపించమని నేనే అతి గొప్ప సలహా ఇచ్చాను తెలుసా? ఏజెన్ని ఆపడం కోసం, నన్ను పంపించడం కోసం కాళ్ళు విరగొట్టుకున్నావా? నా కాలికి తగిలిన దెబ్బ చాలా చిన్నది, కానీ నీ అహానికి తగిలిన దెబ్బ చాలా పెద్దది. రొటీన్ మాటలైనా సరే చెప్పాలనుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఎవరు తీసిన గోతులో వాళ్ళనే తోయాలి. ఎవరి వేలితో వాళ్ళ కన్నే పొడవాలి. ఫ్లైట్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళమ్మా. హ్యాపీ స్కై జర్నీ. దేవయాని వచ్చినప్పుడల్లా మీరు చాలా అనీజీగా ఉంటున్నారు. ఎందుకో ఆమెకు మీరు భయపడుతున్నట్టు కూడా కనిపిస్తున్నారు. మీరు దేవయాని నుంచి తప్పించుకోవడానికి ముంబై వెళ్తున్నారు. బాను అప్పుడప్పుడు తెక్కల మేళంలా ప్రవర్తించిన దేవయాని విషయం గుర్తు చేసి మంచి పనే చేసింది. నిజంగానే నేను ముంబైకి వెళ్ళుంటే దేవయాని దృష్టిలో పారిపోయిన పిరికివాళ్లా మిగిలిపోయేవాడిని. ఇక నుంచి దేవయాని కదలికల మీద దృష్టి పెట్టాలి. ఈ పెళ్లి జరిగిన తర్వాత దేవయానికి బుద్ధి చెప్పి పంపించాలి.
దేవయాని, నీ అన్న అందిన చోటెల్లా అప్పులు చేస్తున్నాడు. ఆర్థికంగా ఆదుకున్నాను. అవి వ్యసనాల కోసం ఖర్చు పెట్టేస్తున్నాడు. ఎక్కడా సాయం అందకపోతే బుద్ధిగా కుదురుగా ఏదో ఒక పని చేసుకుని బతుకుతాడు అనుకున్నాను. అంతే తప్ప ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు. ఇప్పుడు నువ్వు తప్పించుకోవడానికి ఎన్నైనా మాట్లాడతావు, కానీ నాన్న నిన్ను కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడాడు. నువ్వు కనికరించలేదు. చాలా. ఐ డోంట్ కేర్. చాలా నీచంగా చూసి ఐ డోంట్ కేర్ అని నిర్లక్ష్యంగా వెళ్ళగొట్టావు. నాన్న నిస్సహాయంగా చూశాడు. ఆ చూపు నేనింకా మర్చిపోలేకపోతున్నాను. నీ కఠినత్వమే, నీ కర్కసత్వమే ఇవాళ నా అన్న ప్రాణాలు అన్యాయంగా బలి తీసుకుంది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దేవయాని. ఒక స్నేహితుడు తప్పుడు నిర్ణయం తీసుకుని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడన్న బాధ తప్ప నాలో పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే నీ అభియోగానికి అర్థం లేదు. నేనేమీ నీ అన్నకి రుణపడలేను. అప్పటికీ స్నేహితుడని బ్యాంకులో అప్పిప్పించాను. అది నేనే కట్టుకుంటున్నాను. ఇంకోసారి ఇలా ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నిన్ను అడిగాడా లక్ష సాయం చెయ్యమని? ఇప్పుడు నిన్ను అడిగాడా ఆ అప్పులన్నీ తీర్చమని? అప్పుల వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడుతుంటే ఆఖరికి నీ చెల్లెల్ని తాకట్టు పెట్టమని నీచంగా అంటుంటే ఆ మాటలు పడలేక వినలేక భరించలేక నీ దగ్గరకు వచ్చి ఒక్క సంతకం అడిగాడు. నీ సంతకం ఖరీదు నా అన్న నిండు ప్రాణం. ఆ సంతకమే గనక నువ్వు చేసుంటే నీ ఇంట్లో నా అన్నని అవమానించకుండా ఉండుంటే ఈరోజు మాకింత అన్యాయం జరిగేదే కాదు. మా కుటుంబం రోడ్డున పడేదే కాదు. సంతకం చేయటం చేయకపోవటం నా వ్యక్తిగతం. దీనికి దానికి ఎందుకు ముడిపెడతావు? అన్ని లక్షలకి షూరిటీ సంతకం చేసుంటే ఆ అప్పు మీ అన్న కట్టకపోతే మొత్తం అప్పుల వాళ్ళంతా నా ఇంటి మీద పడేవాళ్ళు. అంత డబ్బు నేను కట్టాల్సి వచ్చేది. ఎవరు చేసిన అప్పు, ఎవరు తీర్చాల్సిన అప్పు, ఎవరు షూరిటీ లేరని నువ్వు ఇంత ఆవేశంగా నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు? నాకు సంబంధం లేదు. నీ అన్న నీకు అన్న, నాకు కాదు. కరెక్ట్. చచ్చిపోయింది నీ అన్న కాదు, నా అన్న. అందుకే ఆ బాధ, ఆ లోటు, ఆ ఆవేశం అన్నీ నాకే ఉంటాయి. కానీ ఒక్కటి, గెస్ట్ రూమ్ ఏదైనా చూపిస్తారా లేదా? నేను చూపిస్తాను రండి.
నువ్వు కుంటుకుంటూ వచ్చేసరికి పెళ్లి ముహూర్తం కూడా దాటిపోతుంది. ఏజే వచ్చి చూపిస్తారులే భాను. అతనికి నాకు ఉన్న పరిచయానికి అతని హోదా ఏమీ అడ్డుపడదులే. పద. ఏదో చేయడానికే ఇంట్లో అడుగు పెడుతోంది. భగవంతుడా, ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా చూడు తండ్రి. ఇది నీ గది. గది ఇదే, కానీ నేనిక్కడ నిద్రపోను. మరి ప్రతి క్షణం నీ గుండెల్లో నిద్రపోతాను. మనకి పడకపోయినా నా గుండెల్లో పడక కావాలా? నిద్రలో కూడా నా పగ నీకు గుర్తే ఉండాలి. పడగ నీడలో ఉన్నావని ప్రతి క్షణం భయపడుతూ ఉండాలి. ఏనుగు కుంభస్థలం మీద పడ్డ చీమ ఏనుగుని పాతాళంలోకి తొక్కేయగలను అనుకుంటుందంట. మా భాను చెప్పిన జోక్స్లో ఇదొకటి. నన్ను నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నిన్ను నువ్వు చాలా ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు. నా ప్రతీకారంలో పదునుంది, అదే నన్ను మాట్లాడిస్తుంది. నా నిజాయితీలో నిజమే దాగుంది. నీ పగ నిజాన్ని గుర్తించట్లేదు. ప్రత్యక్ష సాక్షులకు అక్కడ జరిగిందేమిటి అని వివరించక్కర్లేదు. ఆ సాక్షులే వివరంగా విపులంగా చెప్తారు. నాకంతా తెలుసు. నాకే అంతా తెలుసు అని అనుకునే వాళ్ళంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న సంగతి మాత్రం నీకు తెలీదు. పోనీ పర్వాలేదు, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అయినా తెలుస్తుంది కదా. నష్టం జరిగేది నాకు కాదు, నీకు. నీ అన్న మూర్ఖత్వం అతన్ని ముంచేసింది. అతన్ని తొందరపాటుతనం నీ పెళ్లి ఆపేసింది. నీ అర్థం లేని ఆవేశం నీ జీవితాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తుంది. నీ కోపాన్ని బయటపెట్టు, తప్పులేదు. కానీ పగని మాత్రం గుండెల్లో మోయొద్దు. అది నిరంతరం మండే అగ్నిపర్వతంలా నీ గుండెని దహించేస్తూ ఉంటుంది. ఒకసారి అన్నీ మర్చిపోయి మనసు నిర్మలంగా మార్చుకుని చూడు. పగలేని మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుస్తుంది. లోకంలోని మంచిని మాత్రమే చూడటం అలవాటు చేసుకున్న కళ్ళు వాత్సల్యాన్ని మాత్రమే కురిపిస్తాయి. నీ వ్యక్తిత్వం నీ తేజస్సును పెంచి ప్రకాశింపజేస్తుంది. ఈ ప్రవచనాలన్నీ ప్రతీకార జ్వాలని చల్లార్చలేవు మిస్టర్ ఏజే. ఇక నుంచి ఏజే అంటే అభినవ్ జాగర్లమూడి కాదు, అన్నీ జరుగుతాయి అని అర్థం. లేదు, ఏజే అంటే అవేవి జరగవు అని గుర్తుపెట్టుకో. నా సత్తా ఏంటో ఆపో ఆపో. ఇప్పటికే చాలా సిల్లీ విషయం గురించి పనికిమాలిన వాదన జరిగింది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసి ప్లీజ్. అది ఎలా ఎదుర్కోవాలో నేను చూసుకుంటాను. అప్పుడైనా ఏజే అంటే ఏంటో నువ్వే తెలుసుకుంటావు. ఈ భానుకి రోజు రోజుకి ఎక్కువైపోతోంది. దక్షకేమో
తను ఈ ఇంటి నుంచి వెళ్లిపోయే రోజు దగ్గరకొచ్చింది అని చెప్పి తనే ముందు ముంబై వెళ్లిపోయింది. భాను జయమ్మకి ఏం చెప్పినా చెల్లికి అన్నగా అండగా ఉండు. పిరికి వాళ్ళ సమస్యల నుంచి పారిపోయి ఆమెను అనాథగా మార్చకు. ఇంట్లోకి తీసుకెళ్లి కాస్త కనిపెట్టుండమ్మా. అలాగే సార్. రా అన్నయ్య. ఏంటి నీ హితబోధ చూస్తే నవ్వొస్తుంది ఏజే. ఈ నీతి సూత్రాలన్నీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు. చచ్చిపోవాలనుకునే వాడిని బ్రతికించవు. వాడు భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడని తెలిసి పైసా సాయం చేయలేదు. పైసా ఖర్చులేని సలహాలు మాత్రం చాలా ఇచ్చావు. ఇప్పుడు ఈ క్షణికావేశాన్ని నువ్వు మాటలతో మాయపుచ్చి ఉండొచ్చు. కానీ ఇంటికి వెళ్లగానే అప్పుల వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మళ్లీ సమస్యలన్నీ చుట్టుముడతాయి. అప్పుడు నీ మాటలేమీ వినిపించవు. అప్పుల వాళ్ళ తిట్లు మాత్రమే వినిపిస్తాయి. ఆ సమస్యలు తట్టుకోలేక మళ్లీ ఆత్మహత్యకు పాల్పడితే మనలాంటి వాళ్ళు ఆపడానికి రెడీగా ఉండరు కదా. అప్పుడేం చేస్తావు? అప్పటికైనా ఆ చెల్లి అనాథగా మారాల్సిందే. చివరికి దిక్కులేని చావు చావాల్సిందే. నీకు చేతనైతే సమస్యను సాల్వ్ చేయి. ఈ టెంపరీ ప్రయత్నాలు కాదు. నువ్వు నెగటివ్గా ఆలోచిస్తున్నావు, అందుకే అలా అనిపిస్తుంది. నేను పాజిటివ్గానే ఊహిస్తున్నాను. అందుకే నాకు అతనిలో మార్పు వస్తుందన్న నమ్మకం కలిగింది. అతను ఆత్మవిశ్వాసంతో ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటాడని నేను నమ్ముతున్నాను. పోరాడి సాధించేవాడే ధీరుడు. ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడేవాడు చేతగానివాడు. సార్, ఇందాక మీరు చెప్తుంటే నా సమస్యలు మీకేం అర్థమవుతాయిలే అనుకున్నాను. అందరూ సలహాలిచ్చేవాళ్లే తప్ప సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అనుకున్నాను. కానీ ఆలోచిస్తే నేనెంత పెద్ద తప్పు చేయబోయానో అర్థమైంది. ఒక పిరికితనంతో నేను ప్రాణం తీసుకుంటే నా చెల్లెలు బ్రతుకు అన్యాయం అయిపోయేది. ఏదైనా సరే బ్రతికి సాధించాలనిపించింది. నాకు అప్పిచ్చిన వాళ్ళ ఇళ్ళకెళ్తాను సార్. రాత్రి పగలు కష్టపడి కొద్దిగా అప్పు తీరుస్తానని వాళ్ళకి నేను మాటిస్తాను సార్. నా చెల్లెలు పెళ్ళైనా నా డబ్బుతో చేస్తాను సార్. సమయానికి దేవుళ్లే వచ్చి నాకు నా బాధ్యత గుర్తు చేశారు. ఈ పిరికితనాన్ని పోగొట్టారు. మీ మాటలతో నా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికింది. విన్నావా? ఏదైనా సరే చెప్తే ముందు వినడం నేర్చుకోవాలి. అందులో నిజం ఎంతుందోనని ఆలోచించాలి. ఎదుటి మనిషి మాటల్ని పాజిటివ్గా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. పద. మీరు జాగింగ్ పూర్తి కాగానే బాటిల్ నీళ్లు తాగేస్తారు. ఇంత పొద్దునే షాపులు తెరిచి ఉండవని నేనే తీసుకొచ్చాను. సారీ ఏజే, నాకు జాగింగ్ కంప్లీట్ కాగానే బాటిల్ నీళ్ళు తాగటం అలవాటు. నీకుంచటం మర్చిపోయాను. సారీ. అలాగా? మొత్తానికి మా ఏజే నీ చేత ఇన్ని నీళ్లు తాగించారన్నమాట. ఇకనైనా ఏజే దగ్గర జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. అదే జాగింగ్ లో పోటీ పడితే అలసట, ఆయాసం, దాహం తప్ప లాభం ఏమీ ఉండదు. మీ ఆవిడ కూడా నీలాగే ఉచిత సలహాలు ఇస్తోంది. ఉచితంగానే కదా, పైసా ఖర్చు లేకుండా ఎవరైనా ఉచితంగా సలహాలు ఇస్తే పాటిస్తే పోలా. నీ సొమ్మేం పోదు కదా.
పూర్తిగా చెప్పారు. సలహాలు తీసుకొని వాళ్ళు, ఎదుటి వాళ్ళ మంచి మాటల్ని పట్టించుకొని వాళ్ళు చివరికి ఎంతో నష్టపోవడం నాకు తెలుసు. నువ్వు బాటిల్ నీళ్ళిచ్చి సముద్రమంత తత్వబోధ చెయ్యకు బాను. పనిగట్టుకొని సెలవు పెట్టుకుని మరీ వచ్చా. నీ మెళ్ళో నేను కట్టాల్సిన తాళిబొట్టుని ఇక్కడ ఇస్తారంట కదా. ఆ మహిమాన్వితమైన తాళిబొట్టుని కళ్ళారా చూద్దామని వచ్చాను. పెళ్లి వాడిది, తాళి నాది. పెళ్లి కొడుకు వాడే, కానీ తాళి కట్టేది నేనే. రేయ్, అక్క వీడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడక్క. రేయ్, నేను చాలా ఓపిక పడుతున్నాను. పెళ్లి 2 రోజుల్లో పెట్టుకుని అల్లరి చేయడం ఎందుకని ఊరుకుంటున్నాను. నాలో ఓపిక చచ్చిపోయిందో ఆ మరుక్షణం నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. ఇంకొకసారి అంజలి వైపు కన్నెత్తి చూసినా నీ అంతు చూస్తాను. ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? ఛీ, పోరా. రా అంజలి. వంశాచారులు వారిని కలవాలి. స్వామివారిచ్చే మంగళసూత్రం కోసం వస్తానన్నది మీరేనా? అవును. స్వామివారిని కలిసే ముందు ఇక్కడి ఆచారం ప్రకారం అమ్మాయి తరపు పెద్దలు శివయ్యకు అభిషేకం చెయ్యాలి. ఇది మామూలుగా కూడా చేసేదే కదా. దానికి ఆచారం అని పేరెందుకు పెట్టారు చిన్న స్వామి? పెళ్లికి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండాలని చేసే అభిషేకం ఇది. ఒకటి కాదు, 108 బిందెలతో చేయాల్సిన అభిషేకం ఇది. 108 బిందెలా? అంతే కదా. ఈ పెళ్లికి కర్త, క్రియ, కర్మ అన్నీ మా భానువే కదా. తన చెల్లెలి పెళ్లి కోసం 108 ఏంటి, 1108 బిందెలతోనైనా అభిషేకం చేసేస్తుంది. మామగారికి మంచి సపోర్టే. భాను మాత్రమే కాదు దక్ష, మీ మామగారు కూడా ఈ పెళ్లికి పెద్దే. ఇద్దరు పెళ్లికి పెద్దలుగా నిలబడ్డారు కాబట్టి ఇద్దరు కలిసే చేయాలి. మీరేమంటారు చిన్నస్వామి? ఇలాంటివన్నీ మగవారే చెయ్యాలి. అర్ధంగి కాబట్టి సగం సాయం చేస్తే సరిపోతుంది. ఇన్ని బిందెలైతే ఇద్దరికి కష్టమవుతుందేమో. ఇంతమంది ఉన్నాం కదా, అందరం కలిసి తలో చేయేస్తాం.
కన్యాదానం చేసేవారే చేయాలి బాబు. పెళ్లి జరిగేది వాళ్ళింట్లో కదా, అక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకూడదని వాళ్ళే చెయ్యాలి.